నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్కారం. తనిష్క గారు, భూమి కొనాలి అని చాలా మంది అనుకుంటారు. అవును. మనకంటూ మన పేరు మీద ఒక భూమో ఒక ఇల్లు ఉండాలి అనేది అవును. అందరి కల కదా. కరెక్ట్. కొంతమందికి చాలా చాలా ఈజీగా భూమి కొనుక్కోవటం, ఆ భూమి పెరగటం, తద్వారా చాలా లబ్ధిని పొందటం, చక్కగా దాన్ని అమ్ముకుని ఇల్లులు కట్టుకోవడం, ఇట్లా చాలా ప్లాన్డ్ గా చాలా నీట్ గా వెళ్ళిపోతుంది. అవును. కొంతమందికి పాపం కొంటారు, ఎంతో ఆశతో, ఎక్కడో కొంటారు, అది పెరగదు. ఇప్పుడు అంటే కబ్జాలు జరగట్లేదు కానీ ఇదివరకు కబ్జాలు బాగుండేవి అవును. కదా. అవును. కబ్జాలు అయిపోవటం, అసలు సరైన భూమి దొరకకపోవటం, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా అవును. తయారవటం పరిస్థితి. ఇట్లా రకరకాల భూమికి సంబంధించి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎంత కొంతమంది బిజినెస్ అద్భుతంగా చేసేస్తుంటారు. అవును. అసలు ఏంటంటే ఇట్లా ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని టక్ 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 కొనేస్తారు. కొంతమంది ఎంత నిజాయితీగా ఉన్నా కూడా కరెక్ట్. వాళ్ళు అమ్మలేకుండా. నిజం. అసలు దేని వల్ల ఇది జరుగుతుంటుంది? దీనికి ఏదైనా రెమెడీ చెప్తారా? అంటే కొనుక్కునే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి, ఇద్దరికి డ్యూయల్ గా. అసలు చెప్పాలంటే ఆ. యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు చాలా మంది మన దగ్గర అప్రోచ్ అయి ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే చాలా ఇయర్స్ గా ఇందులో ఉండేవాళ్ళు అసలు వాళ్ళు ఎంత అంటే కష్టపడతారు, ఎఫర్ట్ బాగా ఫుల్ గా పెడతారు. ఈ ప్రాపర్టీ ఇంత వాల్యూ ఉంటుంది, ఇలా ఉంటుంది, అన్ని మంచిగా ప్లాన్ చేసి ఒక పార్టీని తీసుకెళ్తారు. ఒక కస్టమర్ తీసుకెళ్ళినా కానీ అక్కడ ఏమైతుందంటే వాళ్ళు అనుకున్న రేట్ సెట్ అవ్వకుండా మళ్ళీ వచ్చేస్తారు. బట్ ఇట్లనే చాలా రోజులు నడుస్తూ ఉంటాయి. కానీ వీళ్ళది ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఏమి ప్రాఫిట్ లేదు, ఏం లేదు. అసలు ఒక వర్క్ కూడా, ఒక బిజినెస్ కూడా చేయలేని ఫీల్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది చూడండి, సడన్ గా వస్తారు, రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ ఉండదు. కానీ ఏమైతుందంటే వీళ్ళు ఆ ఒక విషయం, ఒక ప్రాపర్టీ అంటే సేల్ చేయాలని జస్ట్ ఒక ప్రాపర్టీ చూసి ఉంటారు. అది సేల్ గురించి వెళ్తే తప్పకుండా వాళ్ళకి ఒక మంచి పార్టీ వస్తారు. అసలు అది మంచిగా అదే, బిజినెస్ చాలా నడుస్తుంది. ఈజీగా అయిపోతుంటది కానీ నిజంగా కొంతమందికి. దాని గురించి అసలు నేను చాలా వరకు నా క్లయింట్స్ దగ్గర నేను చూసిన విషయం ఏంటంటే, ఎక్కువ చాలా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా ఏం చేయలేకుండా బాధపడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా బాగా మంచిగా ఏం చేసిన వాళ్ళు చెప్తారు ఉన్న విషయం. బట్ దీనికి రీజన్ ఏంది అంటే, ఎప్పుడైనా ప్రాపర్టీ విషయంలో వాళ్ళకి జాతక పరంగా సెట్ అవ్వాలంటే, రియల్ ఎస్టేట్ సెట్ అవ్వాలంటే దానికి కారకుడు కుజుడు. మన భూమి కారకుడనే చెప్తాం. అంటే భూమి మాత వల్ల కొడుకే ఆయన కుజుడు. జనరల్‌గా కుజుడు బాగుండాలి జాతకంలో. రెండోది తన లగ్నం నుంచి 4th లార్డ్ మంచిగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక క్లయింట్ చూసాను. తను మనకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తియే. బట్ అంటే ఎన్నో ఇయర్స్‌గా కొంచెం మన ఫ్యామిలీ ఫ్రెండ్. తన లగ్నం వచ్చి మేష లగ్నం. వాళ్ళు అంత ముందుగా చేసుకుంటూ ఉన్న బిజినెస్ వచ్చి యాక్చువల్‌గా కెమికల్ బిజినెస్‌లో ఉన్నారు. కానీ వాళ్ళకేమైందంటే నడుచున్న దశ శని దశ. బట్ శని దశ మేష లగ్నానికి వాళ్ళకి 4th లార్డ్ చంద్రుడు యోగ కారకుడైతాడు. పర్టికులర్‌గా శని మహాదశలో. అప్పుడు ఏమైందంటే తను చేస్తున్న బిజినెస్, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఎన్నో ఇయర్స్‌గా రన్ చేస్తున్నారు. బట్ అది నడుస్తుంది. కానీ ఇంకా వీళ్ళేందంటే ల్యాండ్ విషయంకి వచ్చారు. సో రియల్ ఎస్టేట్ దీంట్లో కన్‌స్ట్రక్షన్‌లో దిగారు, రియల్ ఎస్టేట్ చేశారు. ఇవాళ మంచి పొజిషన్‌లో ఉన్నారు. అసలు ఎన్నో క్రోర్స్ ఎర్న్ చేశారు. అసలు ఎందుకు అట్లా చెప్తున్నానంటే, వావ్. చూడండి శని దశ. బట్ అయితే యోగ కారకుడు ఎవరు? 4th లార్డ్ లగ్నానికి. అప్పుడు ఏమైతుందంటే ప్రాపర్టీ విషయంలో చాలా బాగా కలిసి వచ్చినాయి. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీగా చేస్తున్న బిజినెస్ ఓకే, అది మంచి పొజిషన్. బట్ లేదు నన్నలే. కానీ దానికంటే ఇది జస్ట్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఎర్న్ చేశారు చూడండి. అంటే మనం చూడాలంటే ఏంది తెలుసా, లగ్నానికి 4th లార్డ్ అంటే రియల్ ఎస్టేట్ సంబంధించింది. నెక్స్ట్ వీళ్ళకొచ్చి కుజుడు జాతక పరంగా ఎలా బాగుండాలి. ఉన్నాడు? అంతే. ఈ రెండు అలా యోగం చూడండి ఎలా కలిసి వచ్చినాయి. ఆ దశారీతిగా కూడా వాళ్ళకి కలిసి వచ్చినాయి. సో మనం అప్పుడు చేయవలసింది ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడు చాలా మంది రెమెడీ ఫాలో అవ్వకపోయినా జాతకం బాగున్నప్పుడు మంచిగానే కలిసి వస్తది. వచ్చేస్తుంది. అవును. అసలు అవసరమే లేదు, వాళ్ళకి పరిహారం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. Right. సో ఇప్పుడు ఎక్కువ మందులు, నేను చాలా కష్టపడుతున్నాను రియల్ ఎస్టేట్ లో, నేను 10 సంవత్సరాలుగా నా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఒట్టిగా అదే లాభాలు స్టేజ్ లేవు. ఏం లేదు, అలానే ఉన్నాను. నా డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్నాను కానీ ఏం రాలేదు అని చెప్పి అంటే చాలా మంది సఫర్ అవుతారు అవును, కదా. అవును, చూసాం. అయితే మనం చూస్తున్నాము. బట్ నేను ఒక మాట అంటాను, మీకు నేను కొన్ని రెమెడీస్ ఇస్తాను, కరెక్ట్ ఫాలో అవ్వండి. దాని తర్వాత మీరు చెప్పండి అని. బట్ మనం ఏంటంటే జాతకంలో వశీకరణం చేపిస్తాం. అలా చేస్తున్నప్పుడు వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ పొందుతారు, మంచి లెవెల్కి వస్తారు. ఇప్పుడు మీరే ఇంత ముందు కూడా మన క్లయింట్స్ కూడా విన్నారు కదా. సో 100% రిజల్ట్ ఉంటుంది. గ్యారంటీ అది. గ్యారంటీ. కరెక్ట్ ఫాలో కావాలి, వాళ్ళ జాతక చక్రం ఉండాలి అంతే. ఇది ఉంటే నేను కూడా మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నేను చెప్పిన విషయాలు
వాళ్ళు కరెక్ట్ పూజలు ఫాలో అయ్యి నేను ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఎట్లా టైమింగ్ ఇస్తామో అలానే చేసుకోవాలి. అలా చేసుకుంటే రిజల్ట్ కూడా వస్తుంది. ఒకవేళ పూజలు చేయించుకునే స్తోమత మాకు లేదండి అనే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మామూలుగా కుజుడికి సంబంధించిన పూజలు నవగ్రహాల దగ్గర వెళ్ళి చేసుకోవచ్చు. కానీ వాళ్ళ జాతకంలో కుజుడు మాంది గ్రహంగా ఉంటే ఫలితం రాదు. అదే కుజుడు వగ్రంగా ఉంటేనే ఫలితం ఉండదు. ఫలితం. మనకు తెలియదు కదా వాళ్ళ జాతక విషయంలో. ఒకవేళ అట్లా నెగిటివ్ ఉంటే వాళ్ళ పూజలు అట్లా ఉన్నప్పుడు వగ్రమైన గ్రహాల్లో మాంది గ్రహాలకు వాళ్ళు చేసుకోలేదు. అట్లా ఉన్నప్పుడు రిజల్ట్ అంతగా రాదు కదమ్మా. సో మనకేందంటే వాళ్ళు చేసుకొని వాళ్ళ ఇష్టం. గుడికి వెళ్ళి ఎక్కడైనా కుజుడికి సంబంధించింది సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది చేయవచ్చు. ఒకవేళ రిజల్ట్ రాకపోతే మళ్ళీ మేడం మీరే కదా కుజుడి దగ్గర వెళ్ళి చేయమన్నారు, రిజల్ట్ రాలేదు అట్లానంటే అది కరెక్ట్ కాదు కదా. సో అది వాళ్ళ ఇష్టం. అది క్లయింట్ గురించి నేను అలానే వాళ్ళ ఒపీనియన్ ఎప్పుడు కానీ మీరు మన దగ్గర పూజలు ఖచ్చితంగా చేయండి అని చెప్పరు కదా. నేను అస్సలే చెప్పను. మళ్ళీ కాల్ కూడా చేయం మేము. భగవంతుడు ఆ కర్మ ప్రకారం ఏ రోజు వాళ్ళకి తొలగిస్తాడో అప్పుడే వాళ్ళు చేయించుకుంటారు. నేను ఫస్ట్ డేనే అవే చెప్తాను. నేను అసలు ఎవరిక్కడో ఏ క్లయింట్ కైనా మీరు చేయించుకోండి అనే ఒక మాట కూడా అన్నాను. వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో ఈ పూజలు ఎక్స్‌ప్లాయిట్ చేస్తారేమో అనే డౌట్ వచ్చేస్తుంది వాళ్ళకి అందరికి. అసలు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా అమ్మో పూజలు చూడాలి. నేను ఎంత అంటే అసలు స్థలం పవర్ ఏంది, అసలు అది ఏ డైరెక్షన్ లో ఉంది, కార్నర్ సౌత్ వెస్ట్ కార్నరా నార్త్ ఈస్ట్ కార్నర్ ఇవన్నీ చూస్తాం. ప్రతి విషయం చూసి చేపిస్తాను. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ తనిష్క గారు. నమస్తే. నమస్తే మా.